నమస్తే. మార్చి 31 ముంచుకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి డెడ్‌లైన్ దేశంలో ముఖ్యంగా బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు ఉండొద్దనే లక్ష్యంతో పెట్టుకున్న ఆపరేషన్ కగార్ యొక్క డెడ్‌లైను త్వరలో వచ్చేస్తుంది. ఇయాల ఎంత? 7 ఇయాల 7. 31కి డెడ్‌లైన్. నిన్న అమిత్ షా ఒడిశాలో మాట్లాడుతూ కూడా అదే చెప్తున్నాడు. అసలు మావోయిస్టులు అనేవారు ఉండొద్దు, ఉండరు కూడా, ఇక చూసుకుంటా ఉండండి మీరు అంటున్నాడు. అంటే అమిత్ షా మాటలు కూడా నిజం అవుతున్నాయి. చాలామంది లొంగిపోయారు, చాలామంది ఎన్కౌంటర్లు చనిపోయారు. హిడ్మాతో తీసుకుంటే హిడ్మా చనిపోయాడు, అట్లా చాలామంది, నంబాల కేశవరావు, చాలామంది ఎన్కౌంటర్లు చనిపోయారు, చాలామంది లొంగిపోయారు. ఆషన్న, బడే చొక్కారావు, మల్లోజుల, రీసెంట్గా దేవుజీ, తర్వాత మల్లా రాజిరెడ్డి, నరసింహారెడ్డి, చాలామంది లొంగిపోయారు. అంటే ఈ ఆపరేషన్ యొక్క లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనుకోండి, ఒక 5-6 రాష్ట్రాలలో ఆ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చేయకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ. వీళ్ళ ఆరోపణ అది. అటు మావోయిస్టులు ఏంటంటే కరెక్ట్, మీరు రాజ్యాంగబద్ధంగా పాలిస్తలేరు కాబట్టి మేము గన్నులు పట్టుకుని అడవిలోకి వచ్చినామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనా మావోయిజానికి, మావోయిస్టు ఉద్యమానికి ఒక అంతం, ఒక ముగింపు అయితే రాబోతున్నట్లే కనిపిస్తూ ఉంది. మరి ఇప్పటికి కూడా మావోయిస్టుల అవసరం ఉందా అంటే కొంత క్వశ్చన్ మార్కే. మేధావులు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు భూస్వాములకు వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తలేరు. అప్పటికి భూమి కొందరి చేతుల్లో ఉండడం వల్ల నానా రకాల ఇబ్బందులు పెడుతున్న క్రమంలో అప్పుడు అవసరం ఉన్నది, కానీ ఇప్పుడు అవసరం లేదని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మేము కూడా మాట్లాడిస్తున్నాం కదా. ఇప్పటికీ మావోయిజం అవసరమా, లేకపోతే మావోయిస్టు ఉద్యమం అవసరమా అంటే లేదు అంటున్నారు వాళ్ళు. లేదు, వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా రోడ్ల మీద వాళ్ళు కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక గన్నులు వదిలేయాలి, అడవులను వదిలేయాలని వాళ్ళు కూడా చెప్తున్నారు. స్వయంగా ఇప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో అగ్రనాయకులు, వాళ్ళ గ్రామస్తులే మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు అవసరం ఉండే ఉద్యమం, కానీ ఇప్పుడు అవసరం లేదు, లొంగిపోతేనే బెటర్ అని చెప్తా ఉన్నాం. అయితే కేంద్రం పెట్టుకున్న డెడ్లైన్ అయితే దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఇప్పుడు ఎవరున్నారు అంటే గణపతి ఒక్కడు మిగిలింది. ఇక దాదాపు అందరూ పెద్ద తలకాయలు అందరూ లొంగిపోయారు, కొందరు ఎన్కౌంటర్ అయ్యారు. ఒక్కరే గణపతి ఉన్నాడు. ఆయన నేపాల్లో ఏదో చికిత్స పొందుతున్నాడు, ఆరోగ్యం బాలేక అనేక వార్తలు అయితే వచ్చినాయి. మొన్న రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పోయాడు ఇదే అంశం గురించి చర్చించుద్దామని. అయితే తెలంగాణ పోలీసులకు అందుబాటులోకి వస్తున్నారు చాలామంది. ఛత్తీస్గఢ్, లేకపోతే ఆంధ్రప్రదేశ్, లేకపోతే జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అటు సైడ్ పోతలేరు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ డీజీపీ వీళ్ళు ఒక రెడ్ కార్పెట్ పరుస్తున్నారు లొంగిపోవడానికి. ఎన్కౌంటర్లు ఇవన్నీ లేవు, మంచిగా లొంగిపోండి అని వీళ్ళు రెడ్ కార్పెట్ పరుస్తున్న క్రమంలో ఛత్తీస్గఢ్ వాళ్ళు, ఒడిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఆ సంబంధించిన నక్సలైట్లు కూడా మన తెలంగాణలో వచ్చి లొంగిపోతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక సోదరాభావంతో, ఒక మానవత్వంతో ఒక ఎర్రతి వాచి పరుస్తున్నారు. అందుకే చాలామంది తెలంగాణ పోలీసులు సంప్రదిస్తున్నారు. అదేవిధంగా గణపతి కూడా వీళ్ళని సంప్రదించండి, వీళ్ళకి టచ్లో ఉన్నాడు అనేది తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యలో ఢిల్లీకి పోయిండు, దాని గురించి చర్చించడానికి అమిత్ షా తోటికి పోయిండు అనేది ఒక వార్త వచ్చింది. ఎంతవరకు అది నిజం అనేది తెలియదు, అది క్వశ్చన్ మార్కే. ఇప్పుడు నిన్న ఒడిశాలో మాట్లాడితే ఏం మాట్లాడుతున్నాడు అంటే అమిత్ షా, దేశంలో మావోయిజాన్ని ఈ ఏడాది మార్చి 31 నాటికి పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఆ తేదీ నాటికి వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలపై భద్రతా దళాలు సంపూర్ణ నియంత్రణ సాధిస్తాయని తెలిపారు. శుక్రవారం ఒడిశాలోని కటక్ జిల్లాలోని మహానది తీరంలో నిర్వహించిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 57వ రైజింగ్ డే వేడుకల్లో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుపతి నుంచి పశుపతి వరకు విస్తరించేలా రెడ్ కారిడార్ ఏర్పరచాలనే మావోయిస్టుల కళ పూర్తిగా ఛిద్రమవుతుందని తెలిపారు. ఇది ప్రధాని, కానీ చాలా ఆపరేషన్లు జరిగినాయి. ఆపరేషన్ కగార్కు ముందు కూడా చాలా జరిగినాయి, కానీ ఈ స్థాయిలో జరగలేదు. మామూలు ఆపరేషన్ కాదు ఇది. ఒక్క అడుగు వెనక్కి వేయలేదు కేంద్రం. ఇట్లా ఒక్క అడుగు ఇట్లా వెనక్కి వేయలేదు, ముందరికే పోయింది అడుగులు వేసుకుంటూ. అక్కడ లేఖలు రాస్తూనే ఉన్నారు పదే వాళ్ళు, మేము చర్చలకు సిద్ధం, చర్చలు లేవు, గిర్చలు లేవు, వచ్చి లొంగిపోండి లేకపోతే చచ్చిపోండి, ఒకటే అల్టిమేటం అంతే. అమిత్ షా
మోడీ నాయకత్వంలో అమిత్ షా ఒక్కటే లొంగిపోతారా, లొంగిపోండి మంచిది సంతోషం బతకండి, లేదంటే ఎన్కౌంటర్ చచ్చిపోండి, చర్చలు లేవు అంటే ఎందుకు ఈ చర్చలు లేవు అనేది కూడా, ఎందుకంటే గతంలో కూడా చర్చలు నడిచినాయి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు కూడా చర్చలు నడిచినాయి కాబట్టి ఏం ఫలితం ఏంది, శూన్యం. ఎవరు లొంగిపోలేదు, మావోయిజాన్ని వదలలేదు, గన్నులు వదలలేదు అనేది స్పష్టంగా తెలుసు మోడీ నాయకత్వానికి లేకపోతే అమిత్ షాకు. అందుకే చర్చలు పెట్టుకోలే. ఆప్షన్ ఇస్తే ఇంకా మళ్ళా మావోయిజం అంతం కాదు, మనం పెట్టుకున్న టార్గెట్ అంతం కాదని వీళ్ళకి తెలుసు. అందుకే చర్చల కనీసం ఇట్లా తొంగి కూడా చూడలేదు, కనీసం ఇట్లా తొంగి చూడలేదు. వద్దు అన్నారు, డోర్ క్లోజ్ చేసేసారు, డోర్లు క్లోజ్ చేసేసి లొంగిపోండి అని చెప్పారు డైరెక్ట్. ఇక లొంగుబాటులో 150 మంది మావోయిస్టులు ఉన్నారంట. మరి ఇక తెలంగాణలో లొంగిపోయేటట్లు, తెలంగాణ పోలీసుల ముందు, డీజీపీ ముందు చాలామంది లొంగిపోయారు కదా ఆ మధ్యకాలంలో. ఏకంగా 150 మంది మావోయిస్టులు లొంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయంటే మళ్ళీ దానిలో గణపతి ఉంటాడా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే నేపాల్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని ఇండియాకు తరలించిన అనే వార్తలు వచ్చినాయి. ఒకసారి పూర్తి స్థాయి వార్త చదివిన తర్వాత ఒకసారి మాట్లాడదాం మళ్ళీ. రాష్ట్రంలో లొంగుబాటులో 150 మంది మావోయిస్టులు. రాష్ట్రంలో మావోయిస్టుల అధ్యాయం భారీ లొంగుబాట్లతో ముగియనుంది. ఒకరో ఇద్దరో కాదు, ఏకంగా ఒకే రోజు 150 మంది మావోయిస్టుల లొంగుబాటుకు రంగం సిద్ధమైంది. అగ్రనేతల గెరిల్లా ఆర్మీ క్యాడర్ సహా తెలంగాణ, ఛత్తీస్గఢ్కు రాష్ట్ర కమిటీలకు చెందిన మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నారు. ఈ మేరకు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించేందుకు పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే రేపే, ఈరోజు శనివారం కదా, రేపు. ఇప్పటికే అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న తదితరులు రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. వీరితో పాటు అప్పుడే మరికొంతమందిని ఎస్ఐబి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిలో అగ్రనేతల భద్రతా సిబ్బందిగా వివరించిన కీలకమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ క్యాడర్తో పాటు ఇటీవల ఆసిఫాబాద్ అడవుల్లో అదుపులోకి తీసుకున్న 30 మందికి పైగా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. ఈ లొంగుబాట్లతో తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా రికార్డులోకి ఎక్కుతుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కాగా ఈ 150 మందిలో మావోయిస్ట్ అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఉంటారా లేదా అనేది క్వశ్చన్ మార్క్. దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ తర్వాత 2024 ఆగస్టు తర్వాత ఆయన ఆచూకీ లభించడం లేదు. వృద్ధాప్య సమస్యలు ముఖ్యంగా అల్జిమర్స్తో బాధపడుతున్న ఆయనను చికిత్స కోసం నేపాల్ తరలించారనే అనుమానాలు ఉన్నాయి. ఆయనను బీహార్ బోర్డర్ వరకు తరలించినట్లు ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన ఆశన్న చెప్పిండంట. ఈ నేపథ్యంలో పూర్తిగా మంచానికే పరిమితమైన స్థితిలో ఉన్న గణపతిని నేపాల్లో రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తరలించారనే వార్తలు వచ్చినాయంట. ఇటీవల సీఎం డీజీపీ ఢిల్లీ టూర్లో అమిత్ షా ముందు గణపతిని ప్రవేశపెడుతున్నారనే ప్రచారం జరిగింది, కానీ వీటిని పోలీసులు నిర్ధారించడం లేదు. దీంతో గణపతి లొంగుబాటు అంశం మాత్రం ప్రస్తుతానికి మిస్టరీగా మారిందట. అయితే మరి ఇప్పుడు డీజీపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయారు కాబట్టి మరి అక్కడ ఏమైనా లొంగుబాట్లు జరుగుతాయా? ఈ 150 మంది ప్లస్ గణపతి అట్లా అమిత్ షా ముందు ఏమన్నా లొంగుబాటు జరుగుతుందా, లేకపోతే డీజీపీ కార్యాలయం తెలంగాణలో జరుగుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఏదేమైనా తెలంగాణ సర్కారు ఒక సానుకూల దృక్పథంతో ఉంది లొంగిపోయే విషయంలో. ఇప్పుడు ఎవరైనా లొంగిపోవాలంటే వీళ్ళకే ఫోన్ చేయాలి. ఇక వీళ్ళకే అంటే ఫోన్ అంటే అందుబాటులోకి రావడం, టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్ళు నిఘా వర్గాలు ఉంటారు కదా, వీళ్ళకు అందుబాటులోకి రావడమే ఉంది. ఇక కాబట్టి మరి గణపతి వస్తాడు, ఆయన ఆరోగ్యం మంచానికే పరిమితం అయినట్టు. దాదాపు ఆయన ఏజ్ 78, 76, 78 ఉంది. ఏముంటుంది అనేది నాకు అర్థం కాదు. వీళ్ళకి చేత కాకుండా ఎందుకు లొంగిపోరు అంటే అదొక అంతేగా మెదడులో ఏముంటుంది అంటే లొంగిపోకూడదు రాజ్యం ముందు, మనం పెట్టుకున్న లక్ష్యం, మనం పెట్టుకున్న ఉద్యమం, చేస్తున్న ఉద్యమం, రాజ్యం ముందు తల ఉంచవద్దు, రాజ్యం ముందు నమస్కరించవద్దు అనే అది నరనరాల్లో ఇంకిపోయి ఉంటుంది వాళ్ళకు. ఇప్పుడు ముసలోడు ఎండింగ్ ఎందుకైనా లొంగిపోవచ్చు అనేది మనకు డౌట్ వస్తుంది. ఎట్లా లొంగిపోవాలి, నేను చచ్చిపోతా కానీ లొంగిపోను అనేది ఒక నరనరాల్లో వాళ్ళకి ఇంకిపోయి ఉంటుంది. అందుకే లొంగిపోరు. కానీ తెలంగాణ పోలీసులు వీళ్ళకి అందుబాటులోకి రావడం, వాళ్ళు ఏదో చెప్పడం, రండి అందరూ లొంగిపోతున్నారు కదా, ఇప్పుడు ఏం చేయలేరు మీరు, వచ్చి జీవిత చరమాంకం అంటే చివరి దశ, మీ ఊరు ప్రజలు లేకపోతే కుటుంబ సభ్యులతో ఉండండి అని చెప్పడం, రకరకాల పోలీసులు ఏం చెప్తారు ఇక చెప్పడంతో ఆయన లొంగిపోతున్నాడు అనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి 150 మంది రేపు ఆదివారం ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు డీజీపీ. మరి ప్రెస్ మీట్లో ఇక్కడ ఎప్పుడు లొంగిపోతారు వీళ్ళ ముందని చెప్తాడా, లేకపోతే ఢిల్లీలో ఏమైనా లొంగిపోతారా,
ఏదో క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఏదేమైనా మావోయిజం మాత్రం మొత్తం కూకటి వేలతో పెకిలించబడింది. ఆపరేషన్ కగార్ 2024లో మొదలైంది అనుకుంటున్నా. సబ్జెక్ట్ కరెక్షన్. కూకటి వేలతో పెకిలించబడింది. ఏం లేదు, నామరూపాలు లేకుండా పోయింది. కానీ కేంద్రానికి కూడా ఒకటి సూచన, వీళ్ళని అంతం చేయడమే కాదు, వీళ్ళ ఆశయాలను కూడా నెరవేర్చండి, అప్పుడే చిత్తశుద్ధి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మీ దగ్గర వేల మంది బలగాలను ఉన్నారు కాబట్టి భుజాల మీద తుపాకులు పెట్టుకొని పోయి వాళ్ళని చంపడమో లేకపోతే లొంగ తీసుకున్నారో మంచిదే, సంతోషం. కానీ వాళ్ళ ఆశయాలను కూడా నెరవేర్చండి. ఇప్పుడు ఆ గిరిజన ప్రాంతాల్లో స్కూళ్ళు, వైద్యం ఇవంతా అభివృద్ధి చేసినప్పుడే వాళ్ళు కూడా మరోసారి ఆ ఉద్యమం సైడ్ పోకుండా వాళ్ళకు కూడా అరే నిజమే కదా, మనం లొంగిపోతేనే కదా ఇంత అభివృద్ధి జరిగింది, మనమే అడ్డుపడ్డాం అనే భావన కూడా వాళ్ళకు వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇంకా లొంగిపోయిన వాళ్ళంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర సమావేశం అవుతున్నారు. ఇక అక్కడ మన ఈయన ఉన్నాడు కదా గాదే ఈయన మాత్రం జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. మరి ఆయన పరిస్థితి ఏందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇది ప్రజెంట్గా ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించిన ఉన్న న్యూస్ ఏంటంటే 150 మంది లొంగిపోతున్నారంట. మరి ఇక్కడ లొంగిపోతారా, ఢిల్లీ లొంగిపోతారా? ఆ లొంగిపోయే దానిలో గణపతి ఉంటాడా లేదా అనేది ప్రశ్నార్థకం. చూద్దాం ఏం జరుగుతుందో. రేపు ప్రెస్ మీట్ పెడితే తెలుస్తుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.